Everybody, subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, welcome to my YouTube channel Commerce Everybody. Dear students, now I am going to explain journal entries for some typical business transactions. Journal entries for typical business transactions. So in this class we will see about the meaning of journal entries, debit credit rules of journal entries, and how to pass journal entries for some typical business transactions generally asked in your examinations. First we will see the meaning of journal. విద్యార్థులారా, ఈ క్లాస్లో చిట్టా అంటే అర్థం ఏంటి, చిట్టా పద్ధతులు రాసేటప్పుడు ఏ ఖాతాని డెబిట్ చేయాలి లేదా ఏ ఖాతాని క్రియేట్ చేయాలి, వాటికి సంబంధించిన నియమ నిబంధనలు మరియు కొన్ని ప్రత్యేకమైన వ్యాపార కార్యకలాపాలను తీసుకొని వాటికి చిట్టా పద్ధతులు ఏ విధంగా రాయాలో చూద్దాం విద్యార్థులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ జర్నల్. చిట్టా అంటే అర్థం ఏంటో చూద్దాం. ద వర్డ్ జర్నల్ comes from the French word jour, which means a day. విద్యార్థులారా, చిట్టా అనే పదము ఫ్రెంచ్ పదమైన జోర్ అనే పదము నుండి ఉద్భవించింది. జోర్ అనగా రోజు, ఒక రోజు. ఇట్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఆర్ ప్రైమ్ ఎంట్రీ రిటన్ అప్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంట్స్. విద్యార్థులారా, వివిధ రకాలైన పత్రాల నుండి వ్యాపార వ్యవహారాలను నమోదు చేసే మొట్టమొదటి పుస్తకమే ఈ చిట్టా. జర్నల్ ఈజ్ ఏ ప్రైమరీ బుక్ ఫర్ రికార్డింగ్ ద డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ క్రానలాజికల్ ఆర్డర్. ఇట్ మీన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ విచ్ దే అక్కర్. విద్యార్థులారా, చిట్టా అనేది వ్యాపార కార్యకలాపాలు జరిగిన క్రమ పద్ధతి ఆధారంగా లేదా క్రమానుగతంగా నమోదు చేసే పుస్తకము. అంటే వ్యాపార వ్యవహారాలు జరిగిన వరుస క్రమాన్ని ఆధారంగా చేసుకొని చిట్టా పద్ధతులను మనం ఈ తొలి పద్దు పుస్తకంలో నమోదు చేస్తాం విద్యార్థులారా. And now we'll see that rules for debit and credit. వ్యాపార వ్యవహారాలకు చిట్టా పద్ధతులు రాసేటప్పుడు అసలు ఏ ఖాతాను డెబిట్ చేయాలి, ఏ ఖాతాను క్రియేట్ చేయాలనే దానికి కొన్ని నియమ నిబంధనలు మనకు కొన్ని విద్యార్థులారా జంట పద్ధతి విధానం ప్రకారము. విద్యార్థులారా, ఈ డెబిట్ క్రెడిట్ నియమాలను కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఎలాంటి వ్యాపార వ్యవహారానికైనా చిట్టా పద్ధతి రాయడం అనేది చాలా తేలిక. ఈ విషయాలు ఆల్రెడీ మీకు ఇంత పూర్వం క్లాస్లో కూడా చెప్పాను. మరొకసారి వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను విద్యార్థులారా. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్స్ ఏ ఫర్ పర్సనల్ అకౌంట్స్ రూల్ ఫర్ డెబిట్ ఈజ్ డెబిట్ ద రిసీవర్ అండ్ రూల్ ఫర్ క్రెడిట్ ఈజ్ క్రెడిట్ ద గివర్. వ్యక్తిగత ఖాతాలకు సంబంధించి ప్రయోజనం పొందేవాని ఖాతాని డెబిట్ చేయాలి, ప్రయోజనము ఇచ్చేవాని ఖాతాను లేదా కోల్పోయేవాని ఖాతాను క్రియేట్ చేయాలి విద్యార్థులారా. నెక్స్ట్, రూల్ ఫర్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. విద్యార్థులారా, వ్యాపార సంస్థలకు వచ్చే ఆస్తిని వాస్తవికత ప్రకారం డెబిట్ చేయాలి, వ్యాపార సంస్థ నుంచి బయటికి వెళ్ళే ఆస్తిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఫర్ నామినల్ అకౌంట్స్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నామమాత్రపు ఖాతాకు సంబంధించిన డెబిట్ క్రెడిట్ నియమాలు ఏంటంటే
ఖర్చులు మరియు నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయాలు మరియు లాభాలను క్రియేట్ చేయాలి విద్యార్థులారా. హియర్ వీ హ్యావ్ అన్ ఇలిస్ట్రేషన్. విద్యార్థులారా ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఉంది. ఆన్ 1st April 2006 సింగ్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ స్టూడ్ యాజ్ ఫాలోస్. ఏప్రిల్ 1, 2006న సింగ్ యొక్క ఆస్తి అప్పులు ఈ విధంగా ఉన్నాయి. ఆస్తులు: క్యాష్ అట్ బ్యాంక్ 6,000, బ్యాంక్ బ్యాలెన్స్ 17,000, స్టాక్ 3,000, బిల్స్ రిసీవబుల్ 7,000, డెటార్స్ 3,000, బిల్డింగ్ 70,000, ఇన్వెస్ట్మెంట్స్ 30,000, ఫర్నిచర్ 4,000. And on same day, liabilities: bills payable 5,000, creditors 9,000, రామ్స్ లోన్ అకౌంట్ 13,000. ఇవి మనకున్న వివిధ రకాల ఆస్తుల అప్పులు. దీనికి మనం చిట్టాపద్దు రాయాలి. చిట్టాపద్దు రాసేటప్పుడు ఇవి ప్రారంభపు పద్ధతి విద్యార్థులారా. ప్రారంభ పద్ధతికి చిట్టాపద్దు రాసేటప్పుడు ప్రారంభ తేదీన ఉన్న అన్ని ఆస్తులను డెబిట్ చేయాలి, అన్ని అప్పులను క్రియేట్ చేయాలి. ఆస్తుల మొత్తానికి అప్పుల మొత్తానికి ఉన్న తేడాని మూలధన ఖాతాకు తరలించాలి. చూడండి, దీనికి చిట్టాపద్దు ఏమి రాస్తామో. చిట్టాపద్దులో మొత్తం మనకు 5 వరుసలు ఉన్నాయి. డేటు, తేదీ, పర్టికులర్స్ వివరాలు, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తము. సో డేట్ కాలంలో ఫస్ట్ మనం సంవత్సరం రాయాలి విద్యార్థులారా. ఆ తర్వాత నెల, దాని ప్రక్కన తేదీ రాయాలి. కాబట్టి 2006, తర్వాత ఏప్రిల్ 1 తేదీ విద్యార్థులారా. ఇక్కడ చూడండి, మనం అన్ని ఆస్తులు డెబిట్ చేస్తున్నాం. క్యాష్ అకౌంట్ డేటార్ 6,000, బ్యాంక్ అకౌంట్ డేటార్ 17,000, స్టాక్ అకౌంట్ 3,000, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 7,000, డెటార్స్ అకౌంట్ 3,000, బిల్డింగ్స్ అకౌంట్ 70,000, ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ 30,000, ఫర్నిచర్ అకౌంట్ 4,000. అండ్ వీఆర్ గివింగ్ క్రెడిట్ టు ఆల్ లయబిలిటీస్. బిల్స్ పేయబుల్ అకౌంట్ 5,000, creditors account 9,000, రామ్స్ లోన్ అకౌంట్ 13,000. And the difference between the total debit and credit is 1,13,000. So that 1,13,000 we are transferring to Singh's capital account, dear students. విద్యార్థులారా, ఆస్తుల మొత్తానికి బహిర్గత అప్పుల మొత్తానికి మన తేడాను మనం మూలధనంగా ఆ యొక్క సింగ్ మూలధనం ఖాతాకు తరలిస్తున్నాము. See the narration: being the opening balances of assets and liabilities recorded. ప్రారంభపు ఆస్తులు మరియు అప్పులను నమోదు చేసినందున ఈ విధంగా మనకు ప్రారంభంలో ఆస్తులు అప్పులు ఉన్నట్లయితే ఆస్తులన్నీ డెబిట్ చేయాలి, అప్పులు క్రియేట్ చేయాలి. ఆస్తుల మొత్తానికి అప్పుల మొత్తానికి ఉన్న తేడాని మనం మూలధన ఖాతా క్రియేట్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. అదేవిధంగా ఆన్ 2nd April Singh purchased goods from Mr. Madan for 20,000. ట్రేడ్ డిస్కౌంట్ 10%. విద్యార్థులారా, ఈ 2వ తారీఖున మన యొక్క సింగ్ అనే మన వ్యాపారస్తుడు, సంస్థ యజమాని మదన్ దగ్గర నుండి 20,000 రూపాయలు సరుకు కొంటున్నాడు. అదేవిధంగా దాని వర్తకవ డిస్కౌంటు 10%. 20,000లో 10% అంటే 2,000 అవుతుంది విద్యార్థులారా. వర్తకపు డిస్కౌంట్ని మనం ఎక్కడా పుస్తకాల్లో నమోదు చేయము. కాబట్టి వర్తకపు డిస్కౌంట్ మినహాయించి మిగిలిన మొత్తానికి మనం చిట్టాపద్దు రాయాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఆన్ April 2 పర్చేజ్ అకౌంట్ డేటార్ టు మదన్ అకౌంట్. కొనుగోలు ఖాతా డేటార్ టు మదన ఖాతా 18,000 విద్యార్థులరా డెబిట్ మరియు క్రెడిట్లో. ఇక్కడ 18,000 డెబిట్ మొత్తం 18,000 0 కిందకు వచ్చింది. యాక్చువల్గా అటు ప్రక్కన ఉండాలి. అండ్ ఆన్ 3rd April 2006 పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం బై చెక్ 5,000. 3వ తారీఖున ఇన్సూరెన్స్ ప్రీమియం 5,000 రూపాయలను చెక్కు ద్వారా చెల్లించడం జరిగింది. దానికి ఎంట్రీ చూడండి. ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈ ట్రాన్సాక్షన్లో మనకి ప్రీమియం అనేది ఖర్చు విద్యార్థులరా. మనం ప్రీమియంని చెక్కు ద్వారా చెల్లిస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఖాతా క్రియేట్ చేస్తున్నాము. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ మనం రాసి చిట్టవద్దు. బీమా ప్రీమియం ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా. బీమా ప్రీమియం మీద ఖర్చు కాబట్టి ఖర్చును మనం డెబిట్ చేయాల్సి ఉంటుంది. మనం చెక్ ఇస్తున్నాము కాబట్టి చెక్కు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది కాబట్టి బ్యాంక్ ఖాతాను క్రియేట్ చేస్తున్నాము. అండ్
On 4th, bought shop fittings rupees 40,000 and a van rupees 60,000, both paid by check. 4వ తారీఖున ఆఫీసు కోసము కొన్ని ఫిట్టింగ్స్ 40,000 రూపాయలు పెట్టుకున్నాము, అదేవిధంగా వ్యాన్ను 60,000 పెట్టుకున్నాము. ఈ రెండు మొత్తాలను చెక్కు ద్వారా చెల్లిస్తున్నాము. కాబట్టి చిట్టాబా చూడండి, 2006 ఏప్రిల్న మనం ఫిట్టింగ్స్ అకౌంట్ డేటార్ 40,000 డెబిట్ చేసాము, వ్యాన్ అకౌంట్ డేటార్ 60,000, టు బ్యాంక్ అకౌంట్ 1 lakh. మనం కొన్న ఈ రెండు ఆస్తులను డెబిట్ చేసాము. ఫిట్టింగ్స్ ఖాతా డేటార్, వాహనం ఖాతా డేటార్, టు బ్యాంక్ ఖాతా 1,00,000 రూపాయలు. ఇక్కడ ఫిట్టింగ్స్ ఆస్తులు, వ్యాన్ కూడా ఆస్తి, బ్యాంక్ కూడా ఆస్తి. సో ఇవన్నీ వాస్తవిక ఖాతాకు సంబంధించినవి. వాస్తవిక ఖాతాలో లోన్కి వచ్చే ఆస్తులు డెబిట్ చేయాలి. ఫిట్టింగ్స్ మరియు వ్యాన్ వస్తుంది కాబట్టి వాటి ఖాతాను డెబిట్ చేసాము. బ్యాంకు నిల్వ బయటికి పోతుంది కాబట్టి బ్యాంకు ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఖాతాను క్రియేట్ చేస్తున్నాం విద్యార్థులారా. అదేవిధంగా 5వ తారీఖున చెక్ సెంట్ టు చటర్జీ, డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ 150 అండ్ చెక్ అమౌంట్ ఈజ్ 5,850. విద్యార్థులారా 5వ తారీఖున చటర్జీకి మనం 5,850 రూపాయలు చెక్ ఇస్తున్నాము. అతను 150 రూపాయలు డిస్కౌంట్ మనకి ఇస్తున్నాడు విద్యార్థులారా. సో ఓవరాల్గా చటర్జీకి 6,000 రూపాయలు మనం ఇవ్వాల్సి ఉన్నాం కాబట్టి చటర్జీ అకౌంట్ డేటార్ 6,000, 6,000, టు బ్యాంక్ అకౌంట్ చెక్ అమౌంట్ 5,850, టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 150. మనకి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి, చెక్ ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఖాతాని క్రియేట్ చేయాలి. ఓవరాల్గా ఈ మొత్తాన్ని చటర్జీకి ఇస్తున్నాం కాబట్టి అతని ఖాతాకి డెబిట్ చేయాలి విద్యార్థులారా. చటర్జీ ఒక వ్యక్తి, సో వ్యక్తిగత ఖాతాలో ప్రయోజనం పొందేమని ఖాతాను డెబిట్ చేయాలి. డెబిట్ ద రిసీవర్, సో చటర్జీ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ అసెట్. సో వాట్ గోస్ అవుట్ ఈజ్ క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ బయటికి పోతుంది కాబట్టి డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి దాని ఖాతాను చెల్లిపోయిన క్రియేట్ చేస్తున్నాము. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇట్ ఇస్ అన్ ఇన్కమ్, నామినల్ అకౌంట్ ఐటము. నేచర్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్, అకార్డింగ్ టు ద నామినల్ అకౌంట్ రూల్ వీఆర్ గివింగ్ క్రెడిట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. వచ్చిన డిస్కౌంట్ మనం క్రియేట్ చేస్తున్న విద్యార్థులారా నామమాత్రపు ఖాతా ఆధారంగా. అదేవిధంగా 6వ తారీఖు నాడు గూడ్స్ సోల్డ్ టు చంద్ అండ్ సన్స్ 50,000. 6వ తారీఖున చాంద్ అండ్ సన్స్ వారికి 50,000 రూపాయలు సరుకు అమ్ముతున్న విద్యార్థులారా. ఇట్స్ ఏ క్రెడిట్ సేల్స్, ఇట్స్ ఏ క్రెడిట్ సేల్స్. సేల్స్ ఆల్వేస్ డెబిట్. ఇక్కడ ఎంట్రీ తప్పబడింది విద్యార్థులారా. యాక్చువల్ ఎంట్రీ చంద్ అండ్ సన్స్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. ప్రింటింగ్ మిస్టేక్ ఇది. చాంద్ మనం సేల్స్ చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ సేల్స్. ఈ క్రెడిట్ సేల్స్లో చాంద్ ఖాతాను డెబిట్ చేయాలి, సేల్స్ ఖాతాను క్రియేట్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా గమనించండి. సవరణ ఇక్కడ చాంద్ అండ్ సన్స్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ ఇస్ ద రైట్ ఎంట్రీ. ప్రింటింగ్ మిస్టేక్, టైపింగ్ మిస్టేక్. And on 7th, cash paid to Madan for full settlement of his account 17,500. Actually, we purchased goods from Madan 20,000 rupees with a trade discount of 10%. కాబట్టి 18,000 రూపాయలు మనం మదన్కి పే చేయాలి. కానీ అతని ఖాతాను పూర్తి పరిష్కారంగా మనం ఇప్పుడు 17,500 రూపాయలు పే చేస్తున్నాము. Actual amount payable is 18,000, but we are paying only 7,500 for full settlement of his account. విద్యార్థులారా మనం మదనకి 18,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పూర్తి పరిష్కారంగా అతను మనం ఇప్పుడు కేవలం 17,500 ఇస్తున్నాము. కాబట్టి ఆ 500 రూపాయలు మనకి వచ్చిన డిస్కౌంట్గా భావించాల్సి విద్యార్థులారా. సో సీ ద ఎంట్రీ మదన్ అకౌంట్ డేటార్ 18,000 what we have to pay, and to bank account 17,500 what we are paying, to discount received account that is the difference between payable amount and paid amount. సో విద్యార్థులారా మదనకు మనం చెల్లించాల్సిన మొత్తంతో అతని ఖాతాను డెబిట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు అతనికి ఇస్తున్న నగదు మొత్తాన్ని 17,500కి క్రెడిట్ చేసాము.
అదేవిధంగా డిస్కౌంట్ రిసీవ్డ్ మనకు వస్తుంది కాబట్టి దాన్ని కూడా క్రియేట్ చేసే విద్యార్థులరా. క్యాష్ పేడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ టు బ్యాంక్ కాదు, అది టు క్యాష్ అకౌంట్ ఉండాలి. నెక్స్ట్ ఆన్ 8th గూడ్స్ రిటర్న్ బై చంద్ అండ్ సన్స్ 2000. చంద్ అండ్ సన్స్ దగ్గర నుంచి వాపస్ వచ్చిన సరుకు 2,000 రూపాయల విద్యార్థులరా. ఆ 50,000 రూపాయల నుంచి 2,000 రూపాయల సరుకు మనకు వాపసు వస్తుంటుంది. కాబట్టి వాపసు వస్తున్నాయి అంటే సేల్స్ రిటర్న్స్ అవి. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు చంద్ అండ్ సన్స్ అకౌంట్ 2000. మనకు వాపసు వస్తున్నాయి కాబట్టి అమ్మకాల వాపసులు, అమ్మకాలు ఎప్పుడు క్రెడిట్, అమ్మకాల వాపసులు డెబిట్ విద్యార్థులరా. ఇక్కడ చాంద్ రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి అతని అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. సో అమ్మకాల వాపసుల ఖాతా డేటార్ టు చాంద్ ఖాతా మనం రాయాల్సిన చిట్టబద్దు 2,000 రూపాయలతో. నెక్స్ట్ ఆ 9th చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ చాంద్ అండ్ సన్స్ 47,250 ఫర్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ దేర్ అకౌంట్. చూడండి, యాక్చువల్గా చాంద్ అండ్ సన్స్కి మనం 50,000 రూపాయల సరుకు అమ్మాము, దానికి సంబంధించి 2,000 రూపాయల సరుకులు వాపసు వచ్చినాయి. సో 50,000లోంచి 2,000 తీసేస్తే 48,000 రావాలి. కానీ పూర్తి పరిష్కారంగా ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూడండి, చెక్కు కేవలం 47,250 వస్తుంది. రావాల్సిన మొత్తం ఏమో 48,000, వస్తున్న మొత్తం ఏమో 47,250. ఆ మిగతా మొత్తము మనం అతనికి ఇచ్చిన డిస్కౌంట్గా భావించాల్సి ఉంటుంది విద్యార్థులారా. అంటే 750 రూపాయలని మనం వారికి డిస్కౌంట్ ఇస్తున్నాము. డియర్ స్టూడెంట్స్, యాక్చువల్ అమౌంట్ పేయబుల్ టు చాంద్ అండ్ సన్స్ ఇస్ 48,000. But for full settlement of their account now we are giving only 47,250. The difference amount between payable amount and paid amount is 750. That is a discount allowed to him. So it is to be debit. So see the entry, bank account debtor, what we are paying 47,250. Discount allowed account debtor 750 and to Chand and Sons account 48,000. డిస్కౌంట్ అలౌడ్ అనేది మనం చెల్లించాల్సిన మొత్తానికి మరియు చెల్లిస్తున్న మొత్తానికి మధ్య ఉన్న ఆ తేడాని మనం ఇచ్చిన డిస్కౌంట్గా లేదా అనుమతించిన డిస్కౌంట్గా మనం భావించాల్సి ఉంటుంది విద్యార్థులారా. నెక్స్ట్ ఆన్ 10th క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 25,000. 10వ తారీఖున బ్యాంకు నుండి విత్డ్రా తీసుకున్న నగదు. Here he is not giving any information about the cash to travel, whether it is for personal use or office use. So assume that amount was withdrawn from bank for office use only. విద్యార్థులారా, బ్యాంకు నుండి తీసిన మొత్తం ఎందుకోసం చెప్పినట్లయితే అది అవసరం మన యొక్క ఆఫీస్ కోసం తీసినట్లుగా మనం భావించాలి. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎంట్రీ, రైట్ ఎంట్రీ ఫర్ ద ట్రాన్సాక్షన్. అండ్ లాస్ట్ చూడండి, on 11th April, bank advises Chand and Sons check returned unpaid. 11వ తారీఖున బ్యాంక్ వారికి మనకు తెలియజేశారు ఏమని, చాంద్ అండ్ సన్స్ నుంచి వచ్చిన చెక్కు రిటర్న్ చేయబడింది, అమౌంట్ పే చేయలేదు కాబట్టి ఆ చెక్కు వాపసు వచ్చిందని మనకు తెలియజేశారు విద్యార్థులారా. కాబట్టి చెక్కు అనాదరణ చెందినప్పుడు దాన్ని బ్యాంకు పంపేటప్పుడు ఏదైతే చిట్టాపద్దు రాసామో దానికి రివర్స్ పద్దు రాయాల్సి ఉంటుంది విద్యార్థులారా. 9వ తారీఖు మనం రాసిన చిట్టాపద్దు ఉంది కదా, దానికి రివర్స్ రాయాలి. ఒకసారి 9వ తారీఖు చిట్టాపద్దు చూడండి ఏముందో, బ్యాంక్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు చాంద్ అకౌంట్ ఉంది. సో దానికి రివర్స్ ఇప్పుడు మనం రాయాలి. చాంద్ అకౌంట్ డేటార్ 48,000, బ్యాంక్ అకౌంట్ డేటార్ 47,250, టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 750. అక్కడున్న చిట్టాపద్దుకి మనం ఎగ్జాక్ట్గా రివర్స్ రాస్తున్నాం. ఎందుకంటే చెక్కు అనాదరణ అయినప్పుడు, చెక్కు వచ్చినప్పుడు ఏది చిట్టాపద్దు రాసామో అనాదరణకి దానికి రివర్స్ ఇంటి రాయాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో లెసన్ని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి.